హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మరొక వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి. చాలా టేస్టీగా యమ్మీగా బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దాము. ఇలా చేసి పెట్టారంటే ఇంట్లోని వారందరూ కూడా చక్కగా యమ్మీగా తినేస్తారండి, అంత బాగుంటుంది. ఇక్కడ నేను అప్పటికప్పుడు ఒక పొడి రెడీ చేసి వేశానండి. ఇది వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి అలాగే రోటీస్లోకి కూడా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకుని దాంట్లోకి ఒక గరిటెడు ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లోకి కొంచెం శనగపప్పు, అలాగే కొన్ని ధనియాలు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, ఒక 2 ఎలాచీ వేసుకున్నాను. అలాగే వీటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకుని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం జీడిపప్పు, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక గరిటెడు ఆయిల్ వేసుకుని దీంట్లోకి కొంచెం మినపప్పు, అలాగే కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలాగ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే నేను బెండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బెండకాయ ముక్కల్ని ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలాగ మంచిగా బెండకాయ ముక్క ఫ్రై అయితేనే మనం తింటూ ఉంటుంటే కూడా ఈ బెండకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలాగ కలుపుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇక ఇప్పుడు ఇంకో సైడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిర్చి, శనగపప్పు ఇవి వేసుకొని అలాగే వీటితో పాటు కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక బెండకాయ ముక్కలు కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఈ బెండకాయ ముక్కల్లోకి ఇప్పుడు మనం రెడీ చేసిన ఈ పొడి వేసుకోవాలండి. వేసుకొని ఒక్కసారి ఇలాగ మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని జస్ట్ కొంచెంసేపు అలాగ ఉంచేసి ఇంకా స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా యమ్మీగా ఉండే బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, గుమ్మలాడుతూ సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.